మా పార్టీ కూడా భవిష్యత్తులో బాగుపడేదానికి, అభివృద్ధి చెందేదానికి మేము ప్రణాళికలు వేసుకుంటామని ఎవరన్నా ఈ ఆవిర్భావ దినోత్సవాలు జరపంగా మేము గతంలో తెలుగుదేశం అయినా మహానాడు పెట్టినా, కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టినా, జనసేన వాళ్ళు మీటింగ్, మన వైసీపీ వాళ్ళు మీటింగ్ పెట్టినా ఇట్లా ఉంటాయి. ఎట్లా అభివృద్ధి చెందాలని ఏ సంస్థ అయినా, వ్యవస్థ అయినా, పార్టీ అయినా అతను అభివృద్ధి చెంది మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉపయోగపడాలనేది ఉంటుంది. ఇది ఏందో విచిత్రంగా ఒక్కొక్కరు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏందో పొడిచేసాం, ఆయన నెట్టేసాం, ఆయన్ని కొట్టే అందరూ జగన్నే, ఆయన ఇట్ట నెట్టేసాం, ఆయన కిందకి నెట్టేసాం, మేము పెకలించుకొని పైకి ఈ టైప్ ఆఫ్ మాటలు ప్రజలకు పనికొచ్చే ఒక్క మాటన్నా ఉందా? మీరు గమనించుంటారు. ప్రజలకు పనికొచ్చేటువంటిది చిన్న పథకాన్ని గురించి కూడా అక్కడ విశ్లేషణ కానీ చర్చ కానీ ఎలాంటిది లేకుండా జరిగినటువంటి నాకు 60 సంవత్సరాలు వస్తున్నాయి. ఇటువంటి ఆవిర్భావ దినోత్సవం అయితే మేము చూడలే. చాలా ఆవిర్భావ దినోత్సవాలు చూసాం కానీ ఇదేందో విచిత్రంగా కొత్త వరవడిగా ఉన్నట్టుగా ఉంది. ఒక జనరేషన్ని చెడుపోగొట్టేటువంటి ఆవిర్భావ దినోత్సవంగా ఉంది. మనం పిల్లకాయలకు, విద్యార్థులకు కానీ ఇంకొకరికి కానీ నేర్పుకునేది బాగు కోసం, వాళ్ళు బాగుపడేదానికోసం, ఈ వ్యవస్థ బాగు కోసం ఏదో మీటింగులు పెట్టుకొని దానికోసం పార్టీ పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తాం తప్ప ఇది ఏందో వాణిదందాం ఈయనదందాం అన్నట్టే ఉందో తప్పితే ఏమి సాధిద్దాం అని అనుకుంటున్నారా అటువంటి మాటలు చెప్పి మాకైతే ఏమి అందులో సారాంశం అయితే నాకు అదొకటే అర్థమైంది. దాని గుండా యువత, ముఖ్యంగా యువత అన్యాయం అయిపోయి తప్పుదారి బట్టి ఈ సమాజానికి మంచి చేయకపోగా హాని చేసేదానికి దగ్గరగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం జరిగింది తప్ప నిన్నటి మీటింగ్లో ఈ సమాజాన్ని ఉద్ధరించేదానికి ఒక్క మూట కూడా లేదని, అసలు ఆవిర్భావ దినోత్సవం వ్యవహార తీరుని మాత్రం నేనైతే వ్యక్తిగతంగా ఖండిస్తున్నాను. అది అసలు పద్ధతే కాదు. తర్వాత ఇంకా మనోడు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొన్నటి వరకు, ఇప్పుడు జనసేన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు ఏకంగా చెప్పకనే చెప్పేశారు. ఇక్కడ మొట్టమొదట ఈ జిల్లాలో ఆయనకి 99లో సీటు వచ్చేటప్పుడు మేము కొంతమంది ఉన్నాం. అందులో పెండ్యాల వెంకటకృష్ణారావు గారని, కృష్ణబాబు గారని ఒక ఆయన ఉండేవాడు, కొవ్వూరు ఎమ్మెల్యే. తర్వాత వేరే వాళ్ళు కొంతమంది ఆక్వా వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ గంటా శ్రీనివాసరావు గారని మీకు ఐడియా ఉన్నాడు. గంటా శ్రీనివాసరావు గారు ఈ ఒంగోలుకి, గంటా శ్రీనివాసరావు గారికి మన ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు 99లో ఒక చోట మీటింగ్ హైదరాబాద్లో. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు 2వ బిల్డింగ్, అది కృష్ణబాబు గారి. అక్కడ మీటింగ్లో గంటా శ్రీనివాసరావు గారికి దగ్గరగా ఫైనల్ చేసే దానిలో నేను కూడా ఉన్నా. నేను కొంచెం కుర్రాడిని ఉన్నా. ఎందుకో పిలిచారు ఒంగోలు నుంచి, చెప్తాడు ఇతను కొన్ని విషయాలు తెలుసు అన్నట్టుగా పోయాం. అయిన తర్వాత 2వ రోజో 3వ రోజో నేను వస్తున్నానన్నా హైదరాబాదు, మీరు అట్లా ఆగండి, మీరు రావద్దు, మేది మద్రాసు వెళ్ళాలని వైఎస్ఆర్ దగ్గరికి. ఆయన పార్టీ అధ్యక్షుడు అప్పుడు. పాదయాత్ర ముందు టర్మ్ అది. వెళ్ళి అడిగితే మీకే ఇద్దాం అనుకున్నాను కానీ నాకు ఇంట్లో సుబ్బారెడ్డిది పెద్ద గోలైపోయి, ఇదే మాట వైవి సుబ్బారెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిట్టే పరిస్థితికి వచ్చాడు కాబట్టి చెప్పాల్సి వచ్చి చెప్తున్నా ఈ చిన్న మొక్క. అసలు ఈయన ప్రస్థానం ఎక్కడి నుంచి జరిగింది అనే దానికి నాకు సుబ్బారెడ్డి గారితో పెద్ద ఇబ్బంది అయిపోయింది. గంటా శ్రీనివాస్ ఏమనుకోగాక, మనకు మంచి రోజులు వస్తాయి, ఈసారి ఏదన్నా ఉంటే చూద్దాంలే అనే దగ్గర నేను కూడా ఉన్నా. తర్వాత అదే బ్యాచ్ ఆయన్ని తీసుకొని తెలుగుదేశానికి వెళ్ళి ఇప్పుడున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారుతో మాట్లాడుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు. అదే రోజు, ఇది పక్క ఆఫీసులు అయ్యన్న పాత్రుడిది, కృష్ణబాబు
అంతవరకు ఉండి ఒంగోలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మా మన మా విఆర్సి రెడ్డికి మా వాయిల మోహన్ రావుకి చెప్పి అన్న ఇటు జరిగింది సీటు వాసు గారిది. అప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తాటిపర్తి సుబ్బారెడ్డితోటి కొంతమంది, మంత్రి శ్రీనివాసరావు గారితో కొంతమంది, బాలినేని శ్రీనివాసరెడ్డితో కొంతమంది తిరుగుతున్నారు ఇక్కడ ఉన్న కేడర్. లేదు రాత్రి నేనున్నాను, ఇట్లా జరిగింది. మేము అప్పుడు సూర్య హోటల్ పెట్టి నేను వైవి సుబ్బారావు సూర్య హోటల్లో ఉంటే వీళ్ళందరిని పిలిచి రాత్రి ఇటు జరిగింది, మీరు వాసు తట్టు పోండి అని చెప్పాను. ఆడకు అయిపోయింది నా పాత్ర అనుకున్నాను. నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను, అయినా పిలిస్తే పోయా. ఈ వేరే వాళ్ళు పిలిస్తే ఆరా తీయటం కోసం నీకు కొంచెం అవగాహన ఉంది కదా, శర్మ కాలేజీలో చదువుకున్నానన్న దానికోసం పిలిచిన వాళ్ళని నేను ఒక్కడిని పోయాను. ఆ తర్వాత ఇంతటితో అయిపోయింది అనుకున్నాను నేను. వైవి సుబ్బారెడ్డి గారు అసలు డైరెక్ట్గా వచ్చారు. ఇంకా ఎలక్షన్లో టికెట్లు కూడా ఇంకా ఇవ్వలే. వాళ్ళ నాయన ఒకసారి జనతా తరపున పోటీ చేసి బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు 1600 ఓట్లతో ఓడిపోయాడు. మీకు తెలుసో తెలియదు. ఒంగోలు నియోజకవర్గానికి పోటీ చేశాడు బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారు. 1600 ఓట్లతో ఓడిపోయాడు. ఆయనకి మేమందరంతో మా గ్రామాలతో బంధుత్వం ఉంది. కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలంలో పల్లెటూరులతోటి ఒక 7-8 ఏళ్లతో వెంకటేశ్వర రెడ్డి గారికి బంధుత్వం. ఈయన అన్ని వాళ్ళని పిలిచి సుబ్బారెడ్డి గారు వాళ్ళ నాయన ఓడిపోయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయికి మనం టికెట్ ఇప్పించాం, నా బామ్మర్ది నా చెల్లెల్ని ఇచ్చుకున్నాం అని తెలుగుదేశంలో ఉన్న మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేసి మీరు అందరూ సహాయపడాల్సి ఉంటుందంటే ఎట్లా చేస్తామన్నా మేము తెలుగుదేశంలో ఉంటే అని అన్నాం. నేను అంటే రాజకీయాల్లో కొన్ని చెప్పకూడదే చెప్తున్నా. ఎక్కల తులసిరావు గారికి, ఈదర్ హరిబాబు గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు పోటీ చేశారు. వాళ్ళిద్దరూ వాళ్ళ కులాలకు వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి రాకరాకొచ్చింది ఒంగోలు రెడ్డికి, మనం చెయ్యాలి కదా. నేను నాతోటి పాటు ఇంకా కొంతమంది రెడ్లు తెలుగుదేశంలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ విపరీతమైన ఒత్తిడి చేశారు. ఇక్కడ వంగల మేము మమ్మల్ని సింహపురి హోటల్ నెల్లూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఒక 10 మంది కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళి సుబ్బారెడ్డి గారే, వాసుకు తెలియదు, వాసు గారి ముఖం మేము అసలు మాట్లాడుకోవాలి ఆనాటికి. సరే ఏదేదో చేస్తే అన్నా మేము ఏదో చూసి చూడనట్టు పోతాం, కానీ మీరు మా గ్రామాల్లో చుట్టాలు ఉంటారు కదా, మీరు మాట్లాడుకొని చేసుకోండి అని అంటే ఆయన దగ్గరుండి ఆయనే ఏదో కొంత సహాయం చేసి అట్లా చేసుకొని జరిగింది. అటు అంత కష్టపడిన ఆయన్ని, ఆ సుబ్బారెడ్డి గారిని తర్వాత రోజుల్లో అసలు జిల్లా నుంచే వెళ్ళగొట్టేస్తే, వాస్తవంగా కనుక సుబ్బారెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ జిల్లాలో ఉండుంటే, నేను నా వ్యక్తిగత అభిప్రాయం వెలుగొండ ప్రాజెక్టు మీద కొంత పురోగతి ఉండేది. ఈ జిల్లాలో ఉన్న కొన్ని రైల్వేస్ ఓవర్ బ్రిడ్జీలు కానీ, మాకు సోరారెడ్డిపాలెం కానీ, లేకుంటే మన అగ్రహారం కానీ, కొన్ని పెద్ద ప్రాజెక్టుల మీద ఆయనకు ఒక అవగాహన ఉంది. అది జరిగేది. ఆయన లేకుండా ఎలగొట్టేసి ఇది ఇప్పుడు నిన్న అడిగిలా ఈ జిల్లా ఆయన సారాంశంలో ఏం చెప్పాడంటే, అంతలా ఊగిపోతూ ఈ జిల్లా పెత్తనం నాకు ఇచ్చేసేయండి జనసేనది, నేను మొత్తం ఎంపీటీసీలు, సర్పంచులు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల అధ్యక్షులు మొత్తాన్ని తీసుకొని మన పార్టీని బలోపేతం చేస్తా అనేది చెప్పాడు. ఇక్కడ ఏమైతే చేశాడో డాక్టర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క నియోజకవర్గంలో 5గురికి, 6గురికి, 7గురికి, 8 మందికి టికెట్లు ఇస్తారా ఎవరన్నా? మొత్తం గ్రూపులు పెట్టి ఏమైతే చేశారో ఇప్పుడు ఆ పార్టీ పెత్తనం చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఏం చేద్దాం అనుకున్నాడో. మేమైతే ఓకే మేమైతే బ్రీఫ్ చేయటం ఏంటంటే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి చెప్తున్నాం. తర్వాత ఇంకొక మాట మాట్లాడి ఫైనల్గా క్లోజ్ చేస్తాం. జగన్, నువ్వు రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాకపోతే నువ్వు అసలు వార్డు నెంబర్ కూడా గెలుస్తావా? నెహ్రూ గారు కూతురు కాకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిద్దా? అయ్యేదా? చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడా? చిరంజీవి తమ్ముడు కాకపోతే నీ పక్కన నిన్న మీ బాసు, కొత్త బాసు జనసేన పార్టీ ఉంటుందా? పెడితే ఎవడన్నా పోతామా? మరి రాజశేఖర రెడ్డి కొడుకు పార్టీ పెడితే పోవా?
ఇదే పెద్ద విచిత్రం. నువ్వు బాలినేని వెంకటేశ్వర రెడ్డి కొడుకు కాకపోతే నిన్ను సవరాలమ్ముకునేవాడన్నా లెక్కేస్తాడు ఎవడన్నా? ఇదే పద్ధతి అసలు మాట్లాడచ్చా? ఇది లాజిక్ ఆడన్నా? తప్పు కదా అది. ఎంతసేపు మీరు ఏం మాట్లాడుకోవాలా? మీ పార్టీలో ఏదో ఒక పార్టీలోకి పోయి ఆ పార్టీ బాగు కోరుకొని ఆ పార్టీ అభివృద్ధి చెందితట్టు చేసుకోవాలి. కానీ యువతల పార్టీ వాడిని తిడితే ఏదైనా పదవి వస్తారని ఆశపడి అది అత్యాశ అవుద్ది తప్ప. సరే, చిన్న లాజిక్ మరి నిన్న ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించినటువంటి కుటుంబాన్ని, ఇన్ని సంవత్సరాలు పెంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీని తుస్కారంగా అకారణంగా రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా చూడకుండా నువ్వు ఎట్ట గెలుస్తావో చూస్తాను అన్నాడంటే ఎమ్మన్నే జన సైనికులు ఈడు రేపొద్దున మనల్ని ఎక్కడైనా మోసం చేస్తాడని అనుకోరా? అసలు అది మాట్లాడచ్చా? అంత పెద్దవాడిని చేసినటువంటి పార్టీని నువ్వు ఈ విధంగా మాట్లాడితే ఆఫ్టర్ ఆల్ జనసేన రేపొద్దున ఆఫ్టర్ ఆల్ జనసేన అనడా? పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు వేషాలు వేసుకునేవాడు అనడా? అది వాళ్ళు ఆలోచించారు. అందుకనే నవ్వుకుంటున్నారు వెనకమాలి, స్టేజ్ వెనకమాలి. నువ్వు 4వ వరుసలో ఉన్నావు, ముందు వరుసలో ఓడి 4వ వరుసలోకి పోయావు. తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో చాలా చెప్తాను జగన్ గురించి. ఇది సమయం కాదు, ఇక్కడ పెద్దగా నాకు టైం దొరకదు కాబట్టి అని అన్నా. ఇది కూడా మాది ఓన్లీ ట్రయల్ పార్టీ. జగన్ గారిని గురించి కానీ సుబ్బారెడ్డి గారిని గురించి కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా నాది ఇప్పుడు ఒక్క గొంతే ఆ మండలం నుంచి. మావి కూడా ఈసారి ఇట్లాంటి మీటింగ్కి 10 గొంతులు కలుస్తాయి. ఈ జిల్లాలో 13 నియోజకవర్గాలు వెనకట ఇటీవల 12 నియోజకవర్గాల్లో ఉన్నవాళ్ళందరూ ఇవాళ మాకు వస్తామని ఫోన్ చేశారు. అన్న టైం ఉందిలేనా, ఆయన ఇచ్చే రోజుని బట్టి అందరూ ఒకే రోజు ఇచ్చి ఏం చేద్దాం అని చెప్పాం. మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పోయి, వైసీపీ పోయి, జనసేన పోయి, బీజేపీలో పోతా భవిష్యత్తులో పోతే ఇంకా అందుకు తప్పితే ఇంకా మార్గం ఏమీ లేదు. కమ్యూనిస్ట్ పార్టీ అంటే అర్థం తెలియదు ఆయనకి. మార్కిజం తెలియదు, లెనినిజం తెలియదు, మావోయిజం తెలియదు. పోనీ అదేమన్నా తెలుసుకుందాం అనే కోరిక లేదు. మంత్రిగా ఉండి నీకు రివ్యూల్ మీటింగులు తెలియదు. ఈ జిల్లాకి అభివృద్ధి చేద్దామని ఇన్నిసార్లు రాజకీయం చేసినా కూడా, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ జిల్లా అభివృద్ధిలో నీ పాత్ర గుడ్డి సున్నా. ఈ పార్టీ అభివృద్ధికి, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధికి నువ్వు చేసినది గుడ్డు సున్నా. ఎవడో వండి పెడితే గబక్కుని వచ్చి తినటానికి ఆ సమయం సందర్భాన్ని చూసి టక్మని వచ్చేసి దాన్ని లాక్కొని వెళ్ళేటువంటి మనస్తత్వం తప్ప నీకు కష్టపడదామనే మనస్తత్వమే లేనే లేదు. నీలాంటి వాళ్ళు రాజకీయంలో ఉండని అవసరం లేదనేది నా అభిప్రాయం, మా మండలం వాళ్ళ అభిప్రాయం.